వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. రెండో వందే భారత్ స్లీపర్ రైలు ప్రవేశానికి కేంద్ర రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే తొలి రైలు విజయవంతంగా నడుస్తుండగా పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో పెట్టుకుని రెండో రైలును కూడా ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం రెండో వందే భారత్ స్లీపర్ రైలు బెంగళూరు ముంబై మార్గంలో నడపాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణానికి సుమారు 22 గంటల సమయం పడుతుండగా వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభమైతే ఈ సమయం దాదాపు 16 గంటలకు తగ్గే అవకాశం ఉంది. అయితే స్టేషన్లు, టైం టేబుల్, ప్రారంభ తేదీ వంటి పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఇప్పటికే జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. ఈ రైలు హౌరా నుంచి గువాహటి వరకు నడుస్తూ మంచి స్పందనను అందుకుంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలులో మొత్తం 16 ఏసీ స్లీపర్ కోచ్లు ఉంటాయి. ఈ రైలులో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. సీసీటీవీ కెమెరాలు, మెరుగైన బెర్త్ కుషనింగ్, ఆధునిక టాయిలెట్లు, సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు విమానం తరహా అనుభూతిని కలిగిస్తాయి. కనీస టికెట్ ధర సుమారు ₹960 నుంచి ప్రారంభమవుతుంది. కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉండగా వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్ఈసీ ప్రయాణికులను అనుమతించరు. అదనంగా టికెట్తో పాటు ఉచిత భోజనం కూడా అందిస్తారు. ఇక రెండో వందే భారత్ స్లీపర్ రైలు కూడా ఇదే తరహా సౌకర్యాలతో రానుండటంతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.